కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా అస్సలు నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నా టీవీ ముందు. బట్ స్టిల్ దేర్ ఇస్ నో ఫీలింగ్, కైండ్ ఆఫ్ నమ్నెస్ అంటారు చూడండి. అబ్సల్యూట్లీ నో, దిస్ ఈస్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ హర్, దట్ ఈస్ నాట్ హర్ అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు, దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు, 2 days ఏదో పెట్టారు ఒకటి. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు, దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు ఇది అదని. దానికి ముందు రోజు ఒకటి చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ దేర్, రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3, అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్, బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు, ఎందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి, మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీది అయిపోయిన తర్వాత అంటే, ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, వీళ్ళు జయసుధ వస్తున్నారా అని అడిగారంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెకు కూడా వస్తున్నారు, అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ, జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి, మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని చూసాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది, యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం, జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవ్వంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ ఓన్లీ జయసుధ పేరే ఉంది. మా వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు, ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట, 2 పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేమిద్దరం కూర్చున్నాం. సో షీ వాజ్ సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు, దే వోంట్ ఈవెన్. అవును, అంత పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి, ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండేది కాదు ఆమె. అవును, ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ, ఐ మీన్ ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్. అవును, పురచ్చి తలైవి అనేది ఆవిడ కరెక్ట్ పేరు కదా, విప్లవం. వెరీ రిజర్వ్డ్ అండి, వెరీ రిజర్వ్డ్ అండ్ సెన్స్ లైక్, సో దట్ యు నో షీఈ్ ఆల్వేస్ ఆ నో నాన్ సెన్స్ అన్నది పక్కన పెట్టడానికి ఒక ఇది ఉంది. అది ఏదో ఒక న్యాచురల్గా ఆమెలో ఉండే ఒక ఇదే. బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని, ఆమె ఇదని, ఆమె అందరూ ఇట్లా పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు. ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది.
ఆమె అలా లేకపోతే Control చేయకపోతే. సస్టైన్ చేయలేను. బీయింగ్ ఎ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్, అవును. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఒంటరి ఆడది, అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. 89 మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర. సో రుటిలో తప్పింది ఆవిడ. జస్ట్ టు కిల్లర్, దట్స్ ఆల్. ఇట్ వాస్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐ నో దట్. అది కూడా ఆమె చెప్పారు నాకు. దట్స్ సో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆమెని అసలు రియలీ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, 96లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు అకూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట. ఎలుకలు, బల్లులు, పురుగులు, ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు. నేను అక్కడ 28 రోజులు ఉన్నాను, ఏమైతేంది లైఫ్లో ఎదుర్కొందాం. మొండిగేస్తారండి అంతే. ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు. ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు, పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు. బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు, హీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, షీ హ్యాస్ టు. సో దట్స్ హౌ షీ టుక్ పార్టీ. ఇది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్, వెరీ సిన్సియర్, డెడికేటెడ్. నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు. 2007లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరేవాల్కి. ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే, ఐఎమ్ లైక్ ఏ సన్యాసి, నేను మనసులో సన్యాసిని. ఆవిడ చెప్పే మాటలు కూడా, ఎనదు ఉళ్ళముం ఎనదు ఇల్లముం తమిళగందాన్, నా మనసు ఇదే, నా ఇల్లు ఇదే, నాకు ఇంతకు మించి ఎవరు లేరు. ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలా మంది అనుకుంటా షీ రైట్స్ వెరీ వెల్, బాగా రాస్తారు. అందరికి ఉత్తరాలే రాస్తారు. ఎంతో టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా. అవును, మొన్న దాకా కూడా ఆమె చేసేవారు. అవును అవును, షీ యూజ్డ్ టు డు దట్. అవును. కరుత్రు పలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట 70sలో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారన్నారు కదా, నేను విన్నా ఒక విషయం చెప్తాను, మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను. మీ హీరోయిన్లు అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా, మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా. ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట. ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు తగిన వాడిని, ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఒక 7-8 ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట, రిటర్న్ ఉత్తరం రాసిందట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే, అందుకేం తప్పు లేదు, నీకు ఆ భావన కూడా సమంజసమే, అయితే నాకు ఒక కండిషన్ ఉంది, మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా? అంటే చచ్చిపో, నువ్వు ఫలాన్ డేట్లోగా అని చెప్తున్నావు కానీ చచ్చిపోవట్లేదు. అటువంటి ఉత్తరాలు మీకు వచ్చాయండి? నాకు గుర్తులేదండి, ఎందుకంటే నాకు లెటర్స్ వస్తే నేను చదవలేను కదా. ఓకే. చాలా గొప్పగా ఎవరన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు, చెత్త అంటే పక్కన పడేసేవాళ్ళు. వీళ్ళే పక్కన వాళ్ళు మాకు ఉండేవారు. లెటర్స్ రాయడం కోసమని ఒకళ్ళని పెట్టామన్నమాట. ఒక టీచర్, ఒక ఆమె, అలాగే ఒక ఆయన, టీచర్స్ వాళ్ళు వచ్చి రాసేవాళ్ళు. బట్ ఎక్కువ అసభ్యంగా లెటర్స్ పెద్దగా రాదులేండి. అది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రేమ వ్యక్తం ఐ మీన్ అట్లాంటి అంటే పాపం వచ్చేవాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళే కదా వచ్చి రాస్తున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు వచ్చిన లెటర్ అయినా వాళ్ళైనా చదవాలి కదా. సో అలా అది లవ్ లెటర్స్ తక్కువ, అంటే కొంచెం ఆ రోజులు మరి ఇంత దారుణంగా ఉండేవారు కాదు. అదిగాక మీరు మోర్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ కదా, మిమ్మల్ని శ్రీదేవి గారు జయప్రద గారి లాగా కొంత గ్లామర్ జోనర్లో ఉన్నా కానీ మీరు మోర్ ఇది కదా, గర్ల్ నెక్స్ట్ డోర్ కదా. Hi, I'm Pavitra Lokesh. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.